హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. త్రిష గారు ఇప్పుడు వెబ్ సిరీస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. రీసెంట్ గా బృందా అనే వెబ్ సిరీస్ తో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ని చూపించారు. వెబ్ సిరీస్ సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. నేను ఈ వెబ్ సిరీస్ చూసేశాను. రివ్యూలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి భయ్యా. స్టోరీ విషయానికి వస్తే బృందా హైదరాబాద్ లో ఒక సూపర్ ఇంటెండెంట్ పోలీస్ ఆఫీసర్. తను ఒక డెత్ కేస్ సాల్వ్ చేస్తున్న ప్రాసెస్ లో ఆ డెత్ ఒక మర్డర్ అని తెలుస్తుంది. తన శక్తికి తగిన పని చేసి ఆ మర్డర్ వెనక ఉన్న మిస్టీరియస్ పార్ట్ ని బయట పెడుతుంది. ఆ ప్రాసెస్ లో ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు ఈ కేసు ఏంటి, బృందా ఎందుకు ఈ కేసు మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటది అనేది తెలుసుకోవాలి అంటే సిరీస్ చూడాల్సిందే. త్రిష గారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తనకి సూట్ అయ్యే క్యారెక్టర్ ని చూస్ చేసుకొని తన యాక్టింగ్ పొటెన్షియల్ తో మళ్ళీ ఈ సిరీస్ కి ఒక బ్యాక్ బోన్ గా నిలిచారు. అలాగే త్రిష గారికి ఈ సిరీస్ మళ్ళీ ఒక కంబ్యాక్ టైప్ లా పడింది అని చెప్పొచ్చు. సిరీస్ లో త్రిష గారికి సపోర్టివ్ రోల్స్ చేసిన క్యారెక్టర్స్ కూడా మంచి ఇంప్రెసివ్ గా ఉన్నాయి. మెయిన్ గా స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్ గా ఉండాలి. డైరెక్టర్ గారు ఈ విషయంలో సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా గ్రిప్పింగ్ గా ఉంది. సిరీస్ స్టార్ట్ అవ్వడం కూల్ అండ్ బ్రీజీగా స్టార్ట్ అవుతుంది. అలా ఒక 2 ఎపిసోడ్లు అయ్యేసరికి డ్రామా బిల్డ్ అవుతుంది అండ్ డైరెక్టర్ చాలా ఫాస్ట్ గా డ్రామాని టేక్ ఓవర్ చేసేసారు. ఆ తర్వాత మెయిన్ ప్లాట్ లోకి వెళ్లేసరికి స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ గా ఉంది. దాని వల్ల ఆడియన్స్ కి థ్రిల్ అనేది పెరుగుతుంది. సిరీస్ ఎండింగ్ కూడా ఎమోషనల్ పాయింట్ తో ఎండ్ అవుతుంది. సిరీస్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగున్ను. 8 ఎపిసోడ్స్ ని 6 ఎపిసోడ్స్ లో చూపించుకొని ఉంటే సరిపోయేది. అయితే ఈ సిరీస్ లో ఒక పాయింట్ చాలా వీక్ గా ఉన్నాయి. విలన్ ఒక సైకో కిల్లర్. అలాంటి కిల్లర్ కి ఎక్కువ మోటివ్ ఇస్తే ఆడియన్స్ ఇంకా ఎక్కువ థ్రిల్ ఫీల్ అవుతారు. కానీ విలన్ చాలా వీక్ పాయింట్ తో మర్డర్ స్టార్ట్ చేస్తాడు. అది కొంచెం అవుట్డేటెడ్ పాయింట్ లా అనిపించింది. ఈ పాయింట్ మీద డ్రామా ఇంకా ఎక్కువ పెంచి ఉంటే బాగున్ను అనిపించింది. ఇది పక్కన పెడితే ఓవరాల్ డ్రామా అయితే బాగుంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మీరు కూడా థ్రిల్లర్ లవర్స్ అయితే ఈ సిరీస్ పక్కా చూడొచ్చు. ఎలాగో ప్రెసెంట్ ఓటీటీలో మంచి మూవీస్ ఏవి క్లిక్ అవ్వలే కాబట్టి ఈ సిరీస్ ఒక లుక్ వేసేయండి. సో ఫైనల్లీ ఈ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ 3/5.